గురుగారు ఇంకోటి ఎవరి జీవితంలో అయినా రాజయోగం అనేది ఒక్కటేసారి వస్తుంది అని అంటూ ఉంటారు. యాహ్! నిజమే అంటారా అండి? ఇప్పుడు ఎవరి లైఫ్‌లో అయినా ఒక్కటేసారి నిజంగా ఓన్లీ వన్ టైమ్ వస్తుందంటారా రాజయోగం? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. హ్మ్. మీలాగే నాకు చాలామంది అడుగుతుంటారు. ఏవండీ నాకు రాజయోగం ఎప్పుడు పడుతుంది హ్మ్. అనేటువంటిది. అదేమిటంటే ఒకటేసారి వస్తుందని అస్సలు లేదు. హ్మ్. శాస్త్రంలో ఎక్కడా గూడా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలన్నీ ఉంటాయి గదా! హ్మ్. అవన్నీ తీసుకొని చదివితే మీకు ఎక్కడ గూడా రాజయోగం ఒక్కసారే వస్తుంది, రెండోసారి రాదు అని లేదు. అవును. అసలు రాజయోగం ఎలా పడుతుందనేది తెలుసుకోవాలి మనం. హ్మ్. అవును. మనకి ఏ యోగమైనా ఎలా పడుతుంది అంటే పూర్వజన్మలో చేసిన కర్మ వల్లే పడుతుంది. ఇది హ్మ్. మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది. రాజయోగం ఎందుకు పడుతుంది? ఎలా పడుతుంది? హ్మ్. మీకున్న నవగ్రహాలలో మీరు పుట్టినప్పటి నుంచి గతించే వరకు ఉండేటువంటి స్పామ్ ఆఫ్ టైం ఉంటుంది చూసారా? హ్మ్. ఆ పీరియడ్‌లో మీకు ఏ దశలొచ్చాయి? ఆ హ్మ్. దశల్లో ఇప్పుడు ఉదాహరణకి ఒక శుక్ర దశలో పుట్టాడు అబ్బాయి. హ్మ్. ఏ పుబ్బా నక్షత్రంలోనో, భరణిలోనో లేకపోతే పూర్వాషాఢలోనో పుట్టాడు. ఇవన్నీ శుక్ర నక్షత్రాలు. హ్మ్. అప్పుడు శుక్రుడు ఎంత గడిచాడు? శుక్రుడు తర్వాత వచ్చే నక్షత్రం ఏమిటి? దాని తర్వాత వచ్చే నక్షత్రం ఏంటని వరుసగా ఉంటాయి. హ్మ్. అంటే శుక్రుడు ఓకే. హ్మ్. దాని తర్వాత రవిదశ, దాని తర్వాత చంద్రదశ, దాని తర్వాత కుజదశ, దాని తర్వాత రాహువు, దాని తర్వాత గురువు, శని హ్మ్. ఇలా వరుసగా ఉంటాయి. హ్మ్. ఈ గ్రహాల యొక్క దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు. అంటే మన వాళ్ళు, మన మహర్షులు నిర్దేశించింది ఏమిటంటే, హ్మ్. ఒక మనిషి గనక ఆరోగ్యంగా గనక అతని లైఫ్‌ని గనక ఉంటే 120 ఇయర్స్ బతుకుతాడు. ఓకే. అందుకని నవగ్రహాలని కాలిక్యులేషన్ చేసి 120 ఇయర్స్ తీసుకొచ్చారు. ఒక్కొక్క గ్రహానికి కొన్ని సంవత్సరాల్లాగా. హ్మ్. శుక్రుడు 20 ఇయర్స్, రవి 6 ఇయర్స్, హ్మ్. అదేవిధంగా చంద్రుడు 10 ఇయర్స్, కుజుడున్నాడు 7 ఇయర్స్, రాహు 18 ఇయర్స్ ఇలా ఒక్కొక్క దానికి చెప్పబడింది. హ్మ్. ఇందులో ఈ 9 అంటే 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాల్లో ఏ గ్రహం రాజయోగాన్ని పొందింది అని చూస్తాం. హుహు. ఈ రాజయోగం కూడా రకరకాలుగా ఉంటుంది. రాజయోగం అంటే ఏమనుకుంటారు అందరూ కామన్‌గా అన్నీ హ్యాపీగా ఉండడం, అన్నీ కలిసొచ్చేసేయడం అంటారు. అలా కాదు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. రాజయోగం అంటే మీకు వేటి మూలంగా రాజయోగం? ఒక పదవొచ్చి రాజయోగమా? సన్ ఇస్తాడు. అలా కాదండి. నేను సొసైటీలో ఒక పేరు తెచ్చుకుంటున్నాను. ఎలాగా ఒక మంచి పాటలు పాడే వ్యక్తి ఉన్నాడు. హ్మ్. ఆయన ఎక్కడికి రాగానే అబ్బా! బాగా పాడతాడండి. అదొక రాజయోగం. అంటే ఇక్కడ మీరేం చేయాలి? ఒకటి ఏ దశల్లో మీకు రాజయోగం వస్తుంది? ఏ వృత్తి చేయడం ద్వారా రాజయోగం వస్తుంది? 2 రకాలుంటాయి రాజయోగాలు. ఓకే. ఏ వృత్తి చేయడం ద్వారా రాజయోగం? ఇప్పుడు నేనున్నానమ్మా. ఆస్ట్రాలజీ, వాస్తు వల్ల నాకు రాజయోగం. హ్మ్. ఎందుకని? అంటే నేను ఒక వ్యక్తికి ఒక గైడ్ చేశాను చెప్పాను. ఏవండీ మీరు ఇలా, ఇలా, ఇలా చేసుకోండి. మీకు చాలా బావుంటుంది. హ్మ్. మీరు ఈ దేవత ఆరాధన చేసుకోండి. లేకపోతే ఈ దానం ఇవ్వండి. ఈ మార్గంలో వెళ్ళండి మీకు డబ్బులొస్తాయని చెప్పాను. ఆయన హ్మ్. కుదిరింది బావుంది. అబ్బబ్బా! గురువుగారు మీరు చెప్పేది నిజమేనండి అని ఒక మాట నాకు ఒక ఆనందకరమైన మాట ఒక మాట అన్నాడు. హ్మ్. ఆనందించాం రాజయోగం. హ్మ్. ఓకే. అలా కాదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్దాం. వాళ్ళకి సన్ బాగున్నాడనుకోండి, హ్మ్. రవిగ్రహం బాగుండి, రాహుగ్రహం బాగుండి, దశమం బావుంటే హ్మ్. వాళ్ళకి రాజకీయంగా బాగా యోగం ఉంటుంది. దట్ ఈజ్ రాజయోగం. హ్మ్. ఆ రాజకీయ రాజయోగం లేదని జాతకంలో ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళిన ప్రయత్నం ఉండదు. ఊరికే కార్యకర్తలుగా తిరుగుతూ ఉంటారక్కడ. ఓకే. పొద్దున్న లేస్తే అక్కడికెళ్తారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, జెండా పట్టుకొని తిరుగుతారు. అంతకుమించి ఏముండదు. ఓకే. రాజకీయాల్లో తిరగడం అలాగా ముసలైపోతారు. ఓకే. ఆ! అంటే ఇక్కడేమిటి ఒకటి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సార్లు వస్తుంది రాజయోగం? ఒకసారి రావాలని రూల్ లేదు. 2, 3 సార్లు కూడా వస్తుంది. హ్మ్. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఏ దశ వల్ల వస్తుంది? ఒకటి హ్మ్. ఏ పని చేయడం వల్ల వస్తుంది? ఓకే. మన ప్రొఫెషన్. ప్రొఫెషన్. హ్మ్. ప్రొఫెషన్ మీరు చేసే పని రాజయోగాన్ని డిసైడ్ చేస్తుంది. ఓకే. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. హ్మ్. ఒక వ్యక్తి ఆహ్, సెల్ ఫోన్ షాప్ పెట్టుకున్నాడు హ్మ్. ఒకసారి. ఆయనకి సెల్ ఫోన్ షాప్ వల్ల రాజయోగం లేదసలు. హ్మ్. చాలా లక్షలు పెట్టి పెట్టేసాడు. ఏవేవో అది, అది ఓ పెట్టేసాడు. అసలేమీ రావట్లేదు. హ్మ్. అప్పుడు ఆయన ఏం చేసాడంటే, సార్ ఏమిటి పరిస్థితి అని ఇది దాదాపుగా చాలా సంవత్సరాల క్రితం విషయంలేండి. అప్పుడప్పుడే సెల్ ఫోన్స్ కొంచెం బాగా అభివృద్ధిలోకి వస్తున్న టైం అది. హ్మ్. మిగతావందరివి నడుస్తున్నాయి. సెల్ ఫోన్ అంటే ఇంక బాగా క్రేజ్ ఉండేది. ఒక 10 ఇప్పటికి ఉందిలేండి గానీ, అవును. అప్పుడప్పుడే 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ బాగా పెరిగే టైం అప్పుడంతా గూడా. హ్మ్. అందరివి నడుస్తున్నాయి. నాకెందుకు నడవట్లేదో అర్థం కావట్లే. నిజమే నాకు నాకు గూడా ఆశ్చర్యం వేసింది. కానీ జాతకం చూస్తే హ్మ్. బుధుడు పాడైపోయాడు ఆయనకి. ఓకే. బుధుడు పాడయ్యాడు. అంటే బుధుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. రాజయోగాన్ని వదిలిపెట్టి అవయోగాన్ని ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు. హ్మ్. సెల్ ఫోన్ ఎవరికైనా సెల్ ఫోన్ ద్వారా డబ్బులొస్తున్నాయంటే బుధుడే ఇస్తాడు గుర్తుపెట్టుకోండి. హ్మ్. అదర్‌వైజ్ రాదు. లేదా తృతీయాధిపతి కూడా ఇస్తాడు. కమ్యూనికేషన్స్ కారకుడు కూడా ఇస్తాడు. హ్మ్. అయితే
వచ్చి ఏమంటే అంటే అయ్యా మీకు కమ్యూనికేషన్ వల్ల డబ్బులు లేవు కదండి అంటే అలా కూడా ఉంటుందా అని అడుగుతుంది. మరి దేనివల్ల డబ్బులు ఉన్నాయి నాకని అడిగాడు ఆయన. అడిగితే అయ్యా మీరు ఒక పని చేయండి, హోటల్ పెట్టుకోండి లేదా స్వీట్ షాప్ పెట్టుకోండి, లేకపోతే సంథింగ్ ఇలా 2-3 చెప్పారు, లేదా ట్రాన్స్పోర్టింగ్ కంపెనీ పెట్టుకోండి. అంటే ఆయన ఒక మాట అన్నాడు, సార్ నాకు ఫుడ్ వండడం అంటే ఎంత ఇష్టం తెలుసా, అసలు చాలా నీట్గా వండుతాను, చాలా బాగా వండుతా అన్నాడు. అయ్యా నీకు చంద్రుడు బాగున్నాడు కాబట్టి మీకు అలా ఉంది, ఇది పెట్టుకొని ట్రై చేయండి అన్న. అంటే సరే ఫైన్ అని ఏం చేశాడంటే ఆ మొత్తం షాప్ని అమ్మేశాడు, పెట్టాడు. ఇప్పుడు అతనికి సిటీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే లెక్కలైన బ్రాంచెస్ ఉన్నాయి. రాజయోగం అంతకుముందు ఆ బిజినెస్ చేసినప్పుడు ఇంట్లో గొడవ మాట్లాడితే భార్య అంటే నువ్వు ఎందుకు బిజినెస్ చేస్తున్నావు, నువ్వు జాబ్ చేయాల్సింది కదా, మంచి జాబ్ వదులుకొని బిజినెస్ చేసావు, గోల గోల గోల. ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఇదే నాకు. ఆ ఇంట్లో భార్యతో గొడవ, తల్లిదండ్రులు అందరూ ఎందుకు బిజినెస్ చేసావు, ఆపే. నాకేమో బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్. దాని తర్వాత హోటల్స్ పెట్టడం స్టార్ట్ చేశాక దాని ఫ్రాంచైజీస్ ఇస్తూ ఆయన ఓన్లీ ఏపీ తెలంగాణ కాకుండా మొత్తం ఇండియా మొత్తం పెట్టాడు ఆయన. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 yearsలో. అంటే రాజయోగం మీరు చేసే పని బట్టి ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పనినైనా ఇష్టంగా చేస్తే అదే రాజయోగం. ఇష్టంగా చేయడం ఒక రాజయోగం. మీరు ఒక మంచి మాట మాట్లాడేది, ఇష్టంగా చేయడం కూడా రాజయోగం. ఆ ఇష్టం ఎందుకు కలుగుతుంది, ఆ గ్రహం బాగుండడం వల్ల జరుగుతుంది. అన్ని పనులు అందరూ ఇష్టంగా చేయలేరు కదా, అది బాగా యోగులకి సాధ్యం. ఏ పనైనా ఇష్టంగా చేయాలంటే దానికి వేరే ఫార్ములా ఉంటుంది మళ్ళీ. అది సో రాజయోగం ఏ గ్రహం బాగుంది, మీరు ఏ పని చేస్తున్నారు, సింపుల్. గురుగారు ఇప్పుడు ప్రొఫెషన్ అన్నారు కాబట్టి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది చిన్నప్పటి నుంచి వాళ్ళు బీటెక్ దాకా కానీ డిగ్రీ వరకు కానీ వాళ్ళు అసలు చదువుకునేది ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇటు సైడ్ ఉద్యోగం చేసేది ఇంకోటి ఉంటుంది. అంటే వాళ్ళు ప్రొఫెషన్ లో స్థిరపడింది ఇంకొకటి. అయితే బేసిక్ గా మనం చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకుంటామో దాని మీద మనకు ఐడియా వస్తుంది కదా, కానీ ఇవన్నీ ఎట్లా క్లిక్ అవుతున్నారు అంటారు? కంప్లీట్ గా ఫీల్డే మార్చి కూడా వెళ్ళిన తర్వాత క్లిక్ అయిపోతుంది, అది ఎలా అవుతుంది అంటారు? ఇక్కడ 2 విషయాలమ్మా. విద్య వేరు, ధనం వేరు. విద్యాస్థానం అంటే 4th house జ్యోతిష్ శాస్త్రంలో, ధనస్థానం అంటే 2వ స్థానం. ఈ ధనస్థానం విద్యాస్థానం ఒకటే అయితే వాళ్ళు చదువుకున్నదే వాళ్ళు చేస్తారు, డబ్బులు వస్తాయి. ఈ 2 వేరు వేరు మార్గాల్లో ఉండి ధనస్థానం సంపాదించేది వేరుగా వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు చదువుకున్నది చెయ్యరు. వాళ్ళకు ఓన్లీ నాలెడ్జ్ మాత్రం సంపాదిస్తారు, అందులో ధనం వేరే మార్గంలోకి వెళ్ళిపోతారు. సో ఈ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనే విషయం తెలుసుకోవాలి. అందుకే ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా పిల్లలవి కొంతమంది తల్లిదండ్రులు తీసుకొచ్చి చూపిస్తారు, ఏమంటే మా అబ్బాయి ఏం చదివితే బాగుంటుంది అని. నేనేం చేస్తానంటే ధనస్థానాన్ని కూడా చూస్తాను. అందుకే ధనస్థానము విద్యాస్థానం 2 కోరిలేటెడ్గా ఏది వస్తుందో చూసి అది చదివించండి అని చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దాని మీద డబ్బులు వస్తాయి, అప్పుడు ఎంజాయ్గా ఉంటుంది. డబ్బులే రావట్లేదు అనుకోండి, చదువుకొని ఫలానా చేస్తూ విసిగిపోతాడు. అందుకని ఈ 2 కోరిలేటెడ్గా పిల్లల జాతకాల్లో చూడాలి. ముఖ్యంగా ధనస్థానం ఏది వస్తుందో చూసి అది విద్య నేర్చుకోవాలి, సరిపోతుంది. అది ఎందుకు అంటే ధనస్థానం అనేది 4th భావానికి, విద్యాభావానికి లాభస్థానం అంటారు దాన్ని. అంటే మీరు చదివే విద్య వల్ల కలిగే లాభం ఇస్ ధనం. ప్రశాంతత కూడా ఉంటుంది. ఉంటుంది.